వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. మద్యం కుంభకోణంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని నిష్పాక్షికంగా దర్యాప్తు సాగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అలాగే ఇందులో ఎలాంటి స్కామ్ లేకపోయినా రాజకీయ కారణాల వల్లనే వైసీపీని అప్రతిష్ట పాలు చేయడానికి కేసు నమోదు చేసి ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్ జగన్ అంటున్నారు. గతంలో ఏపీ ప్రభుత్వ హయాంలో అవకతవకలకు సంబంధించి మేము కేసు పెట్టాము, దీని కేసు సంబంధించి చంద్రబాబు బెయిల్పై ఉన్నారు, తమ మీద కూడా అలాంటి కేసు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సో ఇలాంటి ఆరోపణలని మరింత ఆరోపణలు ప్రచారోపణలకి దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా మంత్రులు సంయమనంతో వ్యవహరించాలి, దీని గురించి ఎవరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. సో ఇద్దరు అధినేతలు మాట్లాడారు. దీనికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మీరు చూడండి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లిక్కర్ స్కామ్కై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు స్కామ్ చేసింది చంద్రబాబేనని, 2019 నుంచి 24 వరకు తమ హయాంలో మద్యం అమ్మకాలను దాదాపు 33% తగ్గించామని, ఎవరికీ కొత్తగా లైసెన్సులు ఇవ్వలేదని చెప్పారు. అలాగే ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి కూటమికి మేలు చేయడం కోసమే రాజ్యసభకి రాజీనామా చేశారు, చంద్రబాబు ఉచ్చులో ఇరుక్కున్నారు, చంద్రబాబు ప్రభావానికి లొంగి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు, అలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి మాటకు విలువ ఉంటుందా అని ఆయన మాట్లాడారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అలాగే ఇప్పుడు అరెస్టుల గురించి కూడా ఆయన మాట్లాడారు. నిజాయితీ పరులైన అధికారులను అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని ఆయన మాట్లాడారు. అలాగే ప్రత్యేకంగా ఆయన పేర్లు కూడా ప్రస్తావించారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పుల అరెస్టుల మీద ఆయన స్పందించారు. ఇది చాలా అన్యాయం అని కూడా అన్నారు. అలాగే దీంతో పాటు మిథున్ రెడ్డికి వాళ్ళ నాన్నకి ఈ కేసుతో ఏ సంబంధం ఉంటుంది, సంబంధం లేని శాఖలకు వాళ్ళకి ఏ సంబంధం ఉందని ఇందులో ఇరికించారు అని కూడా ఆయన ప్రశ్నించారు. సూపర్ 6 హామీలను అమలు చేయలేకే జనం దృష్టిని మళ్లించడానికి లిక్కర్ కేసుని తెరమేకి తెచ్చారు చంద్రబాబు అని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గించాము, అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, లేకుంటే అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఏపీలో మద్యం స్కామ్ జరిగింది. ఆ కేసుకు సంబంధించి చంద్రబాబు మీద కేసు నమోదయ్యింది. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సో తనపైన కేసు లాంటిదే మిగతా వాళ్ళ మీద పెట్టాలని ప్రయత్నించి ఒక ద్వేషమైన భావంతో ఇప్పుడు ఈ కేసుని ముందుకు తీసుకొచ్చారు అని ఆయన ఆరోపించారు. ఎలాంటి స్కామ్ జరగకపోయినా జరిగినట్టు జనాలను మభ్యపెట్టి వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. మేము గతంలో ప్రజలకు మేలు చేశాము, ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టి QR కోడ్ విధానం అమలు చేసే ఎలాంటి అక్రమాలు జరగకుండా మేము కాపాడాము, మేము జాగ్రత్తగా చూసాము అని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. వైసీపీ నేతల మీద కేసులు పెట్టారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అని ఒకవైపు వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ఇందులో అసలు కేసు అంటూ ఏమీ లేదు, ఇందులో అవకతవకలు జరగలేదు, కేవలం రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టడానికి ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చెప్పిన మాటలకి ప్రాధాన్యం ఉంది. దర్యాప్తు అనేది రాజకీయ రహితంగా నిష్పాక్షికంగా జరుగుతోంది, రాజకీయాలతో సంబంధం లేదు. అలాగే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము, వాళ్ళు దీనికి సంబంధించిన విచారణ చేస్తున్నారు, ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ ప్రకారం, ఒక క్రమంలో ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. మంత్రివర్గ సమావేశం చర్చల అనంతరం ఈ సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రముఖంగా చంద్రబాబు చేసిన ఈ ప్రస్తావన ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా ఉంది. జగన్ కూడా లిక్కర్ స్కామ్ మీద తన అభిప్రాయాన్ని బయటపెట్టారు.